లోకేష్ గెలవడు. ఎందుకు? ఎందుకంటే గతంలో ఆయన చేసింది లేదు. 2014 నుంచి 19లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు. 3 మంత్రి పదవులు చేశాడు. అయినా కానీ రాజధాని పరిధి అయినా కానీ ఈ ఏరియా అసలు డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఆయన కేవలం ఏంటంటే నేను ఒక మాజీ సీఎం కొడుకుననే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇది తప్పితే ఆయన గెలిచే పరిస్థితి ఏముండదు. పైగా పద్మశాలికి సీట్ ఇచ్చారు మంగళగిరిలో, మురుగుడు లావణ్య గారికి. బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, నా దగ్గర 42,000 ఓట్లు ఉన్నాయి. పద్మశాలి ఓట్లు 42,000 ఓట్లు ఉన్నాయి. అయితే గతంలో కన్నా ఈసారి మాత్రం పద్మశాలిలు ఎక్కువగా లావణ్య గారికి వేస్తారు. ఎందుకు? ఎవరికి తెలియదు అంటుంటారు. ఎందుకు తెలియదు? ఇప్పుడు గతంలో మురుగుడు లావణ్య అంటే మురుగుడు హనుమంతరావు గారి కోళ్ళు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రి చేశారు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు, చైర్మన్గా చేశారు. ఫస్ట్ హనుమంతరావు గారు చైర్మన్గా చేశారు. ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఓటం అనేది తెలియదు. వాళ్ళు 2 ఫ్యామిలీలో కూడా ఏనాడు ప్రత్యక్షంగా ఏ ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు. అన్ని ఎలక్షన్లు గెలిచారు. ప్రజల్లో వాళ్ళకి బాగా పట్టుంది. టౌన్లో మాత్రం బాగా కమల గారికి కానీ హనుమంతరావు గారికి కానీ వాళ్ళ కుటుంబాలు బాగా పద్మశాలిలో బాగా పేరుంది. ఖచ్చితంగా పద్మశాలి ఓటు 170% లావణ్య గారికే పడతాయి. లోకేష్ దాదాపు ఓటుకు 10,000 ఇద్దామని చూస్తుందంట కదా. 10,000 ఇచ్చినా ఏమి ఇచ్చినా ఈ డబ్బులు చూడరు, పనులు చేస్తారు లేదా, పైగా మనకి అందుబాటులో ఉంటారు లేరని అది కూడా చూసుకుంటారు. రేపు ఎమ్మెల్యే గెలిచారనుకోండి, లావణ్య గారు అనుకోండి, ఇప్పుడు మేము గతంలో కూడా చూసాము హనుమంతరావు గారి దగ్గరికి కానీ, హనుమంతరావు గారి దగ్గరికి కానీ కమలా గారి దగ్గర మేము డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. మాకు ఎలాంటి అపాయింట్మెంట్ అవసరంలా, డైరెక్ట్గా వెళ్ళి మేడం అంటే లోకేష్ దగ్గరికి వెళ్ళలేవా? మేము అది అయ్యే పని కాదు. ఆయన ఒక మాజీ సీఎం కొడుకు, ఆయన లోకల్ కాదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇతరుల పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. అది సాధ్యపడిన పని. ప్రజల్లో ఎక్కువ అభిప్రాయం ఉంది, మనం అయితే ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయన ఒకవేళ మాజీ సీఎం కొడుకు, ఆయన ఇక్కడ ఉండడు, గెలిచినా కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. కనుకనే మన లోకల్లో ఉన్న అభ్యర్థిని లావణ్య గారిని గెలిపించుకుందామని ఎక్కువ ఆలోచనతో ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు? నా అంచనా ప్రకారం 100 నుంచి 110 వరకు వస్తాయి. కాబోయే సీఎం నెక్స్ట్ మళ్ళీ జగన్ గారే, దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఎన్ని కూటములు కట్టినా ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు అంటే అసలు ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే 2014లో రైతు రుణమాఫీ రద్దు చేస్తా అన్నాడు. బ్యాంకులో మీరు గోల్డ్ అసలు తెచ్చుకోవద్దు, రూపాయి కూడా నేను మొత్తం రద్దు చేస్తా అన్నాడు. అలా అని చెప్పి గోల్డ్ పెట్టిన వాళ్ళకి వడ్డీలు పెరిగిపోయి ఎక్కువ ఇబ్బంది పడ్డారు. బ్యాంకులో రైతు మాఫీ రుణాలు ఏం చేశాడు? గెలిచాక కోటయ్య కమిటీ అనే ఒక కమిటీ వేసి 5 సంవత్సరాల్లో 14,000 కోట్లు రుణమాఫీ చేశాడు. 85,000 కోట్లకు గాను 14,000 కోట్లు, అది కూడా 50,000 లోపు ఉన్న వారికి చేశాడు. ప్రస్తుతానికి అయితే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు రైతు భరోసా వచ్చింది, మా మిస్సెస్కి డోక్రా గ్రూప్లో ఉంటే చేయూత వచ్చింది, అమ్మఒడి వచ్చింది. అట్లాగే మా అన్నయ్యకి, మా వదిన గారికి డోక్రా గ్రూప్లో ఉంది, ఆమెకి చేయూత వచ్చింది. మా నాన్నగారికి పెట్టంగానే పెన్షన్ వచ్చింది. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? ప్రస్తుతానికి అయితే ఒక 6 నెలల నుంచి వస్తుంది మా నాన్నగారికి. అట్లాగే మా అమ్మగారికి 45 సంవత్సరాలు నిండిన దానికి 18,500 రూపాయలు వస్తుంది. అందుకోసమని మళ్ళీ సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటి వరకు లబ్ధి పొందిన అమౌంట్ రూపంలో ఎంత లబ్ధి పొందింటారు? నాకు అయితే ఫిగర్ కరెక్ట్గా తెలియదు కానీ ఒక 80 ఇంచు, ఒక 80,000 వచ్చిండే నాకైతే. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా 80,000? 80,000 కాదు కానీ పెట్టిన రేషన్ కార్డు రాదు నాకు. పెట్టిన రేషన్ అంటే నాకు 2013లో పెళ్ళి అయిందండి. 13 తర్వాత నేను రేషన్ కార్డు 14లో అప్లికేషన్ పెట్టుకుంటానే ఉన్నాను. 2019 దాకా కూడా నాకు రేషన్ కార్డు రాలేదు. ఎప్పుడైతే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిందో వాళ్ళైతే డైరెక్ట్గా ఇంటికి వచ్చి మరీ అప్లికేషన్ తీసుకొని నాకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఒక నెల లోపల రేషన్ కార్డు వచ్చింది అప్లికేషన్ పెట్టినప్పుడు. 3 రోజుల క్రింద జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, చూసారా మీరు? అంటే కొన్ని అర్థమైంది, కొన్ని అర్థం కాలేదు. ఓకే, ఓవరాల్ గా అర్థమైంది, అర్థం కాని పక్కకు పెడితే ఎలా ఉంది అనిపించింది? మేనిఫెస్టో బాగానే ఉంది, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్తుంటారు కదా, ఎలా ఉందని? మేనిఫెస్టో అయితే బాగుంది కానీ ఇంకా పబ్లిక్ ఏంటి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో, ఇది ఇట్లా ఏంటిది రైతు భరోసాగా, రైతు రుణమాఫీ కానీ ఇట్లా అనుకున్నారు. కానీ సింపుల్గా ఉంది, చేసే హామీలు ఇచ్చాడని అందరూ అనుకుంటున్నారు. అల్లుమి కానీ హామీలు కాకుండా భుజాన్ని వేసుకొని పరిగెత్తకుండా మామూలుగా ఆయన చేసే ఆయన వల్ల ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంట? నా నమ్మకం అయితే కంపల్సరీ గెలుస్తాడు అనుకుంటున్నాను. అనుకుంటున్నారు ఒక
110 నుంచి 120 సీట్లు వస్తాయి అనుకుంటాను నేనైతే. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో గతంలో ఆర్కే గారి పనితీరు ఎలా ఉండే, ఇప్పుడు లావణ్య గారు పోటీలో ఉన్నారు కదా, మరి లోకేష్ మీద గెలవడం అంత సాధ్యం కాదని చెప్పుకొస్తారు కదా, మరి ఎలా ఉండబోతుంది? ఆర్కే గారు వర్క్లు అయితే బాగా చేశాడండి. వర్క్లు అంటే ప్రతి డొంక రోడ్లు కానివ్వండి, తర్వాత ఇళ్లలోకి వెళ్ళే రోడ్లు కానివ్వండి, ఏమన్నా కానీ ఆర్కే గారు అయితే బెస్ట్ ఆఫ్ బెస్ట్. మామూలుగా మంగళగిరి మొత్తాన్ని బాగా మా ఊరే తీసుకుంటే ఎప్పుడో పురాతన కాలం ఉన్న పాతకాలం అని ఒకటి ఉంది, అది ఎంతమంది వచ్చినా ఆ బ్రిడ్జిని ఎవరు ఇచ్చేయలేదు, పట్టించుకోలేదు. అదే సార్ వచ్చిన తర్వాత దాని దగ్గరికి టెంకాయ కొట్టిన కాడి నుంచి ఒక 5-6 సార్లు వచ్చి చూశాడు ఆ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అని, బాగా మోటివేషన్ చేశాడు. ఆ బ్రిడ్జి కూడా పూర్తి చేశాడు, బాగుంది. ఇప్పుడు అక్కడ ఒక 40 ఎకరాలు పొలం ఉంటుంది, వాళ్ళకి బాగా ఇది చేశాడు. లావణ్య గారు గెలుస్తారంటారా మరి? ఖచ్చితంగా సార్ ఉన్నాడు కదా అనుకుంటారు, ఆర్కే గారు ఉన్నారు చేస్తాడని అంటున్నారు. మరి ఎట్లా అనేది మెజారిటీ ఏదన్నా కానీ దగ్గరలోనే ఉంటుంది, బాగా భారీగా అయితే ఉండదు, అటు కూడా గట్టిగానే ఉంది కాబట్టి సో గెలవచ్చు అనుకుంటా. అధికారంలోకి వస్తుందా గవర్నమెంట్ అయితే ఖచ్చితం, నా నమ్మకం అయితే. థ్యాంక్ యూ అన్న. పింఛన్ బాగానే ఇస్తున్నారు మాకు, ఇళ్ళకొచ్చి 3000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, బాగానే ఉండవు. ప్రభుత్వం బాగానే చూస్తున్నారు, జగన్ అన్న ఏమి లోటు లేదు. ఇది మాకు కావాల్సింది. ఇల్లు వచ్చిందా ఇక్కడ? ఆ ఇల్లు కూడా వచ్చింది. ఎవరిచ్చారు? ఇల్లు పునాది వచ్చింది ఆయన ప్రభుత్వంలో ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరుతో వచ్చింది, జగన్ అన్న పేరుతో వచ్చింది. మేనిఫెస్టో చూసావా? మొన్న రిలీజ్ చేసింది మేనిఫెస్టో చూసావా? బాగుందా? బాగానే ఉంది. మళ్ళా జగన్ రావాలా చంద్రబాబు కావాలా? ఎవరు కావాలి మళ్ళీ? జగన్ అన్న రావాలని కోరిక. ఎందుకు? ఎందుకంటే కొంచెం బాగానే చూస్తున్నాడు కదా, పింఛన్ ఇళ్ళకి వచ్చేస్తున్నారు, అంతా బాగుంది. అంతా బాగానే ఉంది మాకు, బాగానే ఇస్తున్నారు పింఛన్ ఇళ్ళకి వచ్చి, బాగానే చూస్తున్నాడు. అది జరిగింది, అంతా బాగానే ఉంది. జగన్ వస్తే బాగుంటుంది, వస్తే బాగుంది జగన్. రైట్ అమ్మా.